హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చార్జ్ వెంకటేష్. ఈ ఐపీఎల్లో సక్సెస్ మంత్రం ఏంటంటే పాజిటివ్ అప్రోచ్ అండ్ అగ్రెసివ్ బ్యాటింగ్. అలాంటి ఒక పాజిటివ్ అప్రోచ్తో గుజరాత్ టైటన్స్ మ్యాచ్ నెంబర్ 59లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మీద ఒక మంచి విజయం సాధించి 35 రన్స్ తేడాతో బిగ్ విన్. టాస్ ఓడిపోయిన టాస్ చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నాం. టాస్ గెలిచి చేజింగ్ చేసే టీమ్స్కి ఎక్కువ ఛాన్స్ ఉండవు అనేది అక్కడ చరిత్ర చెప్తుంది. కానీ టాస్ ఓడిపోయినా సరే వాళ్ళు మ్యాచ్ గెలిచారు, ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా సరే. సో ఆ పాజిటివ్ అప్రోచ్తో వాళ్ళకి చాలా ఉపయోగపడింది. దాంతో వాళ్ళ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఎక్కువేం లేవు, దే కెన్ ఎండ్ అప్ విత్ 14 పాయింట్స్తో వాళ్ళు వెళ్తారా అంటే నెట్ రన్ రేట్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది వేరే విషయం. బట్ స్టిల్ వాళ్ళ ఆశలు అయితే ఇంకా కూడా ఎలైవ్గా ఉంచుకున్నారు, ఎలిమినేషన్ తప్పించుకున్నారు, అది మనం చెప్పాల్సిన విషయం. అండ్ శుభ్మన్ గిల్ దర్ క్యాప్టెన్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అండ్ మరొక యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ కూడా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు చెరొక్క సెంచరీ చేశారు, ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడారు. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్తో చెన్నై హ్యాడ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. అలాంటి టోటల్ డామినేషన్ మనం గుజరాత్ టైటన్స్ నుంచి ఈ మ్యాచ్లో చూసాం. ఇంపార్టెంట్ మ్యాచ్, ప్రెషర్లో ఉన్నారు. చెన్నై ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అయ్యేవి. కానీ ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోవడం ఏంటంటే లాస్ట్ 2 మ్యాచెస్ కంపల్సరీగా గెలవాల్సిన ఒక పరిస్థితిలో వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది గుజరాత్ టైటన్స్. కానీ ఫస్ట్ ఓవర్ నుంచే మనం అనుకున్న ఆ అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్, టేకింగ్ ద అటాక్ టు ది అపోజిషన్ క్యాంప్, ఆ టాక్టిక్ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ అడాప్ట్ చేశారు. మామూలుగా మిచెల్ శాంట్నర్ వాజ్ బీన్ వెరీ ఎకనామికల్ ఇన్ జనరల్. లాస్ట్ మ్యాచ్లో కూడా ఇంకా చాలా టైట్ బౌలింగ్ వేయడం మనం చూసాం. కానీ ఫస్ట్ ఓవర్లోనే గిల్ అతని మీద విరుచుకుపడ్డాడు, ఒక 4-6 కొట్టాడు. తర్వాత తుషార్ దేశపాండే ఓవర్లో కూడా అదే అగ్రెషన్ కంటిన్యూ అయింది. అండ్ శాంట్నర్ సెకండ్ ఓవర్ వేసినప్పుడు థర్డ్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అదే అప్రోచ్ అతని దగ్గర కనిపించింది. అండ్ ఫోర్త్ ఓవర్ బౌల్డ్ బై షార్దుల్ ఠాకూర్. దాంట్లో సాయి సుదర్శన్ ఒక అద్భుతమైన 6 కొట్టాడు ఓవర్ ది కవర్ మీద నుంచి ఒక 6 కొట్టాడు. బ్యూటిఫుల్ క్రికెటింగ్ షాట్, చూడడానికి చాలా ఐ ప్లీజింగ్గా ఉంది. అలాంటి సిమిలర్ షాట్ రైట్ హ్యాండెడ్ వెర్షన్ మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కొడుతూ చూసాం. అలాంటి షాటే ఇక్కడ మనం సాయి సుదర్శన్ ఆడడం చూసాం. సో 58 రన్స్ యాడ్ చేశారు పవర్ ప్లేలో. ఇద్దరు అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి 58 రన్స్ యాడ్ చేశారు. అదే ఇంటెంట్ వాళ్ళు కంటిన్యూ చేశారు. శుభ్మన్ గిల్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్, చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ అతని చూసాం. సాయి సుదర్శన్ కాస్త వెనకబడిన అల్టిమేట్ అనాలిసిస్లో సాయి సుదర్శన్స్ స్ట్రైక్ రేట్ వాజ్ మోర్ దెన్ 200. శుభ్మన్ గిల్ స్ట్రైక్ రేట్ వాజ్ ఇన్ ద 180s. ఇద్దరు సెంచరీలు చేశారు. ఇద్దరి మధ్య ఒక మ్యాసివ్ పార్ట్నర్షిప్. ఇద్దరు 18th ఓవర్లో అవుట్ అయ్యారు. అప్పటికే టీంని చాలా బ్రహ్మాండమైన పొజిషన్లోకి తీసుకెళ్లారు. మ్యాసివ్ పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్య. చెన్నై బౌలర్స్ ఎవ్వరు కూడా వాళ్ళ మీద ప్రభావం చూపించలేకపోయారు. మామూలుగా చెన్నై విషయంలో ఏమవుతుంది, స్పిన్నర్స్ చాలా టైట్ బౌలింగ్ వేస్తారు. కానీ స్పిన్నర్స్ జడేజా కానీ శాంట్నర్ కానీ వెంట్ ఫర్ రన్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఎక్కువ రన్స్ ఇచ్చిన వికెట్లు తీసే తుషార్ దేశపాండే అండ్ షార్దుల్ ఠాకూర్ వర్ మోర్ ఎకనామికల్. ఇది కొంచెం రివర్స్ సిచ్యుయేషన్. తుషార్ దేశపాండే వికెట్స్ కూడా తీశాడు. 18th ఓవర్లో ఆ 2 వికెట్లు అతనికి వచ్చాయి. కానీ మిల్లర్ చివరిలో తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దాంతో 231 రన్స్ స్కోర్ వచ్చింది. చెన్నై బౌలింగ్ కూడా పసలేని పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ గుడ్ వికెట్ యాక్చువల్లీ. మామూలుగా గుజరాత్లో ఇంత మంచి వికెట్ మనం చూడం, కానీ ఇట్ వాజ్ గుడ్ వికెట్ ఫర్ బ్యాటింగ్. సో దానివల్ల సిమర్జిత్ లాంటి బౌలర్స్ కూడా రన్స్కి వెళ్ళారు. ఇప్పుడైతే మీకు పతిరానా, ముస్తఫిజూర్, చహర్ లాంటి బౌలర్స్ లేరో, చెన్నై బౌలింగ్లో ఆ పదును అనేది ఖచ్చితంగా లోపించింది. చాలా మార్పులు చేశాడు కెప్టెన్ రుతురాజ్. అయినా కూడా వాళ్ళకి ఏది కలిసి రాలేదు. సో 231 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో చెన్నై వాజ్ అండర్ ప్రెషర్. 231 చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ మీరు ఫస్ట్ 3 వికెట్స్ మీకు 4th ఓవర్లోనే పడతాయి. వెన్ యూ గెట్ రెడ్యూస్ టు 10 for 3 becomes very difficult.
రచిన్ రవీంద్రన్ తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో చాలా రోజుల తర్వాత, గ్యాప్ తర్వాత. కానీ ఫస్ట్ ఓవర్లో రన్అట్ అయ్యాడు, డైరెక్ట్ హిట్ ఫ్రమ్ డేవిడ్ మిల్లర్. తర్వాత కూడా వికెట్లు పడిపోయినాయి. 10 దగ్గర రుతురాజ్ గౌక్వాడ్ అవుట్ అయ్యాడు. 10 for 3 అక్కడే మొత్తం వాళ్ళ ఛాలెంజ్ ముగిసిపోయిందేమో అని అనుకున్నాం. కానీ దర్ వాజ్ ఎ వండర్ఫుల్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ డెరిల్ మిచెల్ అండ్ మొయిన్ అలీ. ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడారు. మామూలుగా 3 వికెట్లు మీకు 4th ఓవర్ల కల్లా 3 వికెట్లు పడితే ఏంటంటే చాలా కాషియస్గా బ్యాట్స్మెన్ ఆడడం చూస్తాం. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారంటే కౌంటర్ అటాక్ చేశారు. 3 వికెట్లు పడినా సరే ఇద్దరు కూడా గుజరాత్ బౌలర్స్ మీద ఎదురు దాడి చేశారు. అది వాళ్ళిద్దరిని మెచ్చుకోవాల్సిన విషయం. మిచెల్ ప్రాబ్లీ ప్లేడ్ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది సీజన్, అండ్ మొయిన్ అలీ కూడా అంతే. మొయిన్ అలీ కూడా ఇదే బెస్ట్ ఇన్నింగ్స్. ఇద్దరు కూడా బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, ఇద్దరు సెంచరీ పార్ట్నర్షిప్తో వాళ్ళ ఆశలు రివైవ్ చేశారు. వాళ్ళిద్దరూ వెంటనే అవుట్ అయినా కూడా జడేజా అండ్ శివం దుబే మధ్య కూడా ఒక పార్ట్నర్షిప్ ఉంది. శివం దుబే కాస్త ఈసారి కొంచెం లేట్గా వచ్చాడు, బట్ శివం దుబే ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఛాలెంజ్ ముగిసిపోయింది. జడేజా వాజ్ ఆల్సో అగ్రెసివ్, బట్ వాళ్ళిద్దరూ ఎప్పుడైతే అవుట్ అయ్యారో అక్కడ వాళ్ళ ఛాలెంజ్ ముగిసిపోయిందని చెప్పాలి. ధోని కాస్త అర్లీగా వచ్చాడు, 17th ఓవర్లో వచ్చాడు. కానీ అప్పటికే టార్గెట్ కొండంత టార్గెట్ ఉంది, అది ధోని కూడా చేసే పరిస్థితి ఏం లేదు. చివరిలో అతను 3 6లు, లాస్ట్ ఓవర్స్లో 3 6లు ఒక 4 కొట్టాడు. క్రౌడ్కి అది, ఎందుకంటే అతను చూడడానికి చాలామంది వచ్చారు, క్రౌడ్కి అది కాస్త మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మాట నిజమే. కానీ ఇది ఇవ్వడంతో పాటు చెన్నైకి నెట్ రన్ రేట్ విషయంలో హెల్ప్ చేసింది. ఎందుకంటే ది మార్జిన్ ఆఫ్ డిఫీట్ వాజ్ ఓన్లీ 35 runs. సో ఆ రకంగా ధోని ఇన్నింగ్స్ వాళ్ళకి కొంతవరకు హెల్ప్ చేసింది. బట్ ఓవరాల్గా ఏంటంటే చెన్నై నుంచి డిసప్పాయింటింగ్ డిస్ప్లే అని చెప్పాలి. దీని తర్వాత వాళ్ళు రిమైనింగ్ 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. నెట్ రన్ రేట్ విషయంలో కూడా కాస్త ఆలోచించాలి. అండ్ గుజరాత్కి దే మే ఎండ్ అప్ విత్ 14 points. 14 pointsతో వాళ్ళు గెలవడం కష్టం, అదే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టం. బట్ స్టిల్ వాళ్ళకి ఆశలు అయితే ఉంటాయి, థియరాటికల్ ఛాన్స్ అయితే ఉంటుంది. లైక్ ఆర్సీబీ 14 points రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిస్తే అవి కూడా. కానీ 3 మ్యాచ్ల వరుస పరాజయాల తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ ఇదే టీం చేతిలో వాళ్ళు లాస్ట్ టైం ఇదే గ్రౌండ్లో ఆడినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. చివరిదాకా వాళ్ళదే పై చేయింది. కానీ లాస్ట్ 2 balls ఒక 6 ఒక 4తో జడేజా వాళ్ళని ఓడించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడ అదే చెన్నై మీద ఒక రకమైన స్వీట్ రెవెంజ్ అయితే తీర్చుకున్నారు. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారో లేదో తెలియదు, కానీ ఏ గ్రౌండ్లో అయితే వాళ్ళు సెకండ్ టైటిల్ పోగొట్టుకున్నారో ఆ గ్రౌండ్లో చెన్నై మీద ఒక రెవెంజ్ అయితే తీర్చుకోగలిగారు గుజరాత్ టైటన్స్. బట్ చెన్నైకి ఇది ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు గుజరాత్ టైటన్స్ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ లేకపోయినా చెన్నై ఛాన్సెస్ మాత్రం కొంతవరకు దెబ్బ కొట్టారని చెప్పాలి.